అందరికీ ప్రైజ్ అలాడ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, దేవుని ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని తలంచుతున్నాను. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రభువా యేసయ్యా, యొక్క సమయంలో ప్రభువా మరొకసారి మా యొక్క ప్రియులతో కలిసి ఈ రీతిగా నీ యొక్క మాటలు పంచుకునే భాగ్యం మీరు మాకు కల్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని విత్తిచుండగా ప్రభా నాలో మీరుండి మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఇక వెదజల్లుతున్నటువంటి యొక్క వాక్యము ప్రభా ప్రతి ఒక్క హృదయంలో నాటబడుటకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. మాట్లాడినది నేనైనప్పటికీ ప్రభా మీరు నాలో ఉండి మీరు మాట్లాడి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకుని అడుగుతున్నాను ప్రభా. ఒక వాక్యం ద్వారా ప్రభా అనేక మంది బలపరచబడినట్లు మీరు కృపదయ చేయమని అడుగుతున్నాను. ఇక కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించి ముందుకు నడిపిస్తారని నమ్ముచ్చు నా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మనం సద్వినియోగం చేసుకొనవలసిన వారమై ఉంటున్నాం. సమయం చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది ప్రియులారా. ఒకసారి సమయం గతించిపోయిందంటే మరలా దాన్ని మనం సంపాదించుకోలేము. దేవుని యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట, దేవుని యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఒక్కరం కూడా దేవునికి సమయాన్ని కేటాయించవలసిన వారమైంటున్నాం. మనకున్నటువంటి సమయాన్ని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునవలసిన వారమైంటున్నాం. విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగిపోవాలంటే, మనం బలపరచబడాలంటే, మనం ఆశీర్వదింపబడాలంటే, మనము దీవించబడాలంటే ఎక్కువగా దేవునితో సహవాసం కలవలసిన వారమై ఉంటున్నాం. ఒక చెడు దినాలలో జీవిస్తున్నాం. ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ఆయన యొక్క రాకడకు సూచనలు దేవుడు చూపిస్తున్నాడు. ఆయన త్వరగా రాయనటువంటి దేవుడు గనక మనం సిద్ధపాటు కలిగవలసిన వారమై ఉంటున్నాం. మనం సిద్ధపడుతూ ఎక్కువగా దేవునికి సమయాన్ని కేటాయించవలసిన వారమై ఉంటున్నాం. మనకున్నటువంటి సమయాన్ని దేవునికి ఇస్తూ, మనకున్నటువంటి సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా సునామీలు, ఎక్కడ చూసినా వరదలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క ప్రవచన వాక్యంలో నెరవేరుతున్నటువంటి సమయాలు ఇవి. ఆయన రాకడికి ఆయన సూచనలు చూపిస్తున్నాడు, ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యొక్క రాకడలో మనం ఎత్తబడాలంటే మరీ ఎక్కువగా మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. మరీ ఎక్కువగా మనం దేవుని యొక్క సన్నిధిలో గడపవలసిన వారమై ఉంటున్నాం. ఆయన మనకు అనుగ్రహించినటువంటి సమయమును మనం సద్వినియోగపరచుకునవలసిన వారమై ఉంటున్నాం. దినాలు చెడ్డవి గనక మనం సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఎవరు దేవుని యొక్క సన్నిధిలో యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారంటే
జ్ఞానవంతులు సద్వినియోగం చేసుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలంటున్నారు. ఎవరు జ్ఞానవంతులు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. కాబట్టి సహోదరులారా, మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమైతే ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని ఉంటారు. కాబట్టి ఈ యొక్క చెడు దినాలలో వారి యొక్క సమయాన్ని వారు సద్వినియోగపరుచుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనకున్నటువంటి పరిస్థితులలో మనం ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. మనకున్నటువంటి సమయాన్ని మనం దేవునికి కేటాయించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి మనం ఎక్కువగా ఈ యొక్క చెడు దినాలలో మనం రాకడకు సిద్ధపడుతూ, ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక మనం ఎత్తగూడ గుంపులో ఉండాలంటే మనం సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన భక్తి మనుషులు మెచ్చేటటువంటిగా ఉండకూడదు. మన యొక్క భక్తి దేవుడు మెచ్చుకునదగినదిగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టే వారంగా మనం ఉండకూడదు, దేవుని సంతోషపెట్టే వారమై ఉండాలి. మన యొక్క భక్తి జీవితాన్ని మనం దేవునికి మాత్రమే కనుపరచాలి. మనుషుల ఎదుట మనుషుల గొప్పలు చూపించుకోవాలని కాదు మన యొక్క భక్తిని మనం కనుపరిచేది. దేవుడు మెచ్చుకునదగిన భక్తిని మనం కలిగి ఉండాలి. ఎవరి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదించి దీవించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, పైకి భక్తి గల వారై దేవుని శక్తిని ఆశ్రయించని వారముగా మనం ఉండకూడదు. నా ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి యొక్క హృదయం నాకు దూరంగా ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనము పైకి భక్తి గలవారమైన ఎడల మన యొక్క భక్తి నిష్ప్రయోజనం. కాబట్టి సహోదరులారా, మనమంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన దొరికేటటువంటి సమయం, ఈ యొక్క అనుకూల సమయంలో మనం ఎక్కువగా దేవుని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయంలో దేవుణ్ణి ఎక్కువగా స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, సమయమును పోనీయక మనము సద్వినియోగం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నటువంటి మనం ఎలాగుంటున్నాం? ఆయన ఒక విశ్రాంతి దినమున దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నటువంటి మనము ఆ యొక్క ఆరాధన అంతలో దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నామా? చాలా మంది చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధికి వస్తుంటారు సహోదరులు. కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతుంటారు, కొంతమంది సగం ఆరాధన ఇంకా వస్తుంటారు. వీళ్ళంతా ఏమని చెప్తారు? మేము భక్తి పరులమండి అని. అది దేవుడు మెచ్చుకొనదగిన భక్తి కాదు. దేవుడు మెచ్చుకొనదగిన భక్తిలో మనం ముందుకు సాగిపోవాలి. మనం దేవునికి ఒక సమయాన్ని కేటాయించాము, దేవుడు మనకు ఒక సమయాన్ని అనుగ్రహించాడు. ఆ యొక్క సమయం అంతటిలో కూడా మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. దేవుని ఆరాధనకి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రార్థనలు మధ్యలోనే వెళ్ళిపోతుంటారు. మాకు పనులు ఉన్నాయని చెప్పేసి. మనకు బయట అనేక పనులు ఉండొచ్చు, అవి ప్రతిదినం ఉండేటటువంటి పనులే. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దినము విశ్రాంతి దినం ఉంటుంది. ఆ యొక్క విశ్రాంతి దినమున మనమందరం కూడా దేవునికి సమయం కేటాయించవలసినటువంటి దినం. ఆ యొక్క శ్రేష్టమైన ఆరాధనలో మనం ప్రతి క్షణం ఆరాధన అంతా అయిపోయేంత వరకు కూడా మనం అక్కడ దేవుని యొక్క సన్నిధిలో గడపవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. వీరంతా కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి యొక్క విశ్వాసులంతా కూడా ఎవరు? దేవుని వాక్యం తెలిసినటువంటి బిడ్డలే, కొన్నేళ్ల క్రైస్తత్వం కలిగినటువంటి ప్రజలే. కానీ వారు దేవుని యొక్క ఆరాధనలో మధ్యలో వెళ్ళిపోతుంటారు. ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చేంత వరకు కూడా ఆగలేనటువంటి పరిస్థితి. బయట మాత్రం చెప్తుంటారు, మేము విశ్వాసులమండి, కొన్నేళ్ల సంధి మేము దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం అని చెప్పుకొని పైకి భక్తిని కనుపరిచేటటువంటి వారు వీళ్ళు. కానీ
ఆ భక్తిని దేవుడు మెచ్చుకోడు. ఆయన మెచ్చుకొనదగిన భక్తి ఉండాలంటే మనం ఖచ్చితంగా ఆరాధన అంతట్లో మనం పాలు పొందవలసిన వారమై ఉంటున్నాం. మీకు ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. చాలా వరకు చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క భక్తిని కనుపరుస్తుంటారు, కానీ దేవుని యొక్క భయాన్ని వారు కనుపరచలేకపోతుంటారు. భయము భక్తి అనేది వేరుగా మనం ఎక్కడా కూడా చూడకూడదు. బైబిల్లో ఎక్కువ మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట కలిసే ఉంటది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో వారు దేవుని యందు భయము కూడా కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో వారు దేవుని యందు భక్తి కలిగి జీవిస్తారు. ఎవరైతే ఓన్లీ భక్తినే కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యమునకు చేర్చబడరు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఈ యొక్క ఆశీర్వాదమునకు కారణమై ఉంటున్నది. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అంటున్నాడు. అబ్రాహాము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రాహాము నువ్వు ఐగుప్తునకు వెళ్ళంటే అబ్రాహాము వెళ్ళిపోయాడు. దేవుని యొక్క మాటకు లోబడాడు. దేవుని యందు భయము కలిగి ఉండుట అంటే దేవుని యొక్క మాటకు లోబడుట, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించుట. దేవుని మాటను మనం అనుసరించి ముందుకు సాగిపోతే దేవుడు మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. ఎక్కువగా దేవునికి సమయాన్ని కేటాయించగలిగినాడు అబ్రాహాము కాబట్టి దేవుడు అబ్రాహామును దీవించినాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం బలపరచబడాలంటే, మనం ముందుకు సాగిపోవాలంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం బలముగా వాడబడాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కువగా ఆయనకు సమయం కేటాయించవలసిన వారమై ఉంటున్నాం. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి అనేక పనులు ఉండొచ్చు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సమయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భూమి కింద ప్రతి దానికి సమయం కలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి రాస్తున్నప్పుడు అంటున్నాం, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. దేవుడు మనం తినడానికి ఒక సమయం అనుగ్రహించాడు, పడుకోవడానికి ఒక సమయం అనుగ్రహించాడు, మనం పనులు చేసుకోవడానికి దేవుడు ఒక సమయమును అనుగ్రహించాడు, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు సమయమును అనుగ్రహించాడు, ఆయనకు మనం ప్రార్థన చేయడానికి దేవుడు మనకు ఒక సమయమును అనుగ్రహించాడు. ప్రతి దానికి దేవుడు మనకు సమయమును అనుగ్రహించాడు. కానీ అనేక మంది చెబుతున్నటువంటి మాట, మా యొక్క పనుల భారాన్ని బట్టి, మా యొక్క ఉన్నటువంటి బిజీ వర్క్ను బట్టి మేము దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నాం, మాకు సమయము లేదంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మీరు సద్వినియోగం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన యొక్క రాకడ అతి సమీపంగా ఉంది గనుక మనం సిద్ధపాటు కలిగి ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. అనుదినము మనం ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని యొక్క సెలవిస్తుంది. కీర్తనల 88వ కీర్తన 9వ వచనంలో సెలవిస్తున్నటువంటి మాట, ప్రతి దినము మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. మన యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ప్రార్థించే విధంగా. అనుదినము మనం వేకువజామున లేచి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. యొక్క ప్రార్థనలో మనం ఏకీభవించవలసిన వారమై ఉంటున్నాం. అనేక చోట్ల, అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నవి. వారికి ప్రార్థించే అవకాశం లేదు, దేవుణ్ణి స్తుతించే అవకాశం లేదు. కానీ గొప్ప మహాకృప అయినటి దేవుడు మనకు ఆయనను ఆరాధించే కృప మనకు అనుగ్రహించినాడు. వారికి లేనటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ యొక్క సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ప్రియ సహోదరులారా, మనం ఎక్కువగా దేవునిలో మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. వ్యర్థమైన మాటల ఎందుకు మనం సమయాన్ని కేటాయిస్తుంటాము. తోటి వారి మీద అనేక మంది సాడీలు చెప్తుంటారు, అనేక మంది వారి మీద వ్యతిరేకమైనటువంటి కార్యాలను తెలియజేస్తుంటే ఆ యొక్క వాటి అందు మనం మనస్సుంచి వాటికి సమయాన్ని కేటాయిస్తుంటాం. పనికిరాని విషయాలలో మనం సమయాన్ని కేటాయిస్తుంటాం. కానీ అతి శ్రేష్టమైన దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం సమయం కేటాయించలేకపోతున్నావేమో.
ఈ యొక్క సమయంలో మనం గ్రహించవలసిన వారమై ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా వ్యర్థమైన వాటిని, ఈ యొక్క నిర్జీవ క్రియలన్నింటినీ విడిచిపెట్టి మరీ ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి జీవించడానికి దేవునికి సమయాన్ని కేటాయించవలసిన వారమైంటున్నాం. మరీ ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించడానికి సమయాన్ని కేటాయించవలసిన వారమైంటున్నాం. దానియేలును యొక్క రాజు నెల రోజుల పాటు ఎవరు కూడా ఏ దేవుణ్ణి పూజించకూడదని ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలు భక్తుని గురించి రాయబడినటువంటి మాట, దానియేలు యథాప్రకారము యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడ తనకు ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. తను ప్రార్థన చేస్తే ఒక రాజు శిక్షిస్తాడు, ఒక సింహాల గుహలు వేస్తారని తెలిసినప్పటికీ కూడా రక్షించగలిగినటువంటి దేవుడు నాకున్నాడు, నేను భయపడను అని గ్రహించి అనుదినము యథాప్రకారంగా దానియేలు ప్రార్థన చేసినాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థించడం ద్వారా దానియేలును సింహాల గుహలో పడవేశారు. కానీ ఆ యొక్క సింహాల గుహలో ఉన్నటువంటి సింహాల నోళ్ళు మోయించినటువంటి దేవుడు మన దేవుడు అయ్యుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క విశ్వాస జీవితంలో మనకు కూడా మనం ప్రార్థించలేనంత విధముగా మనకు కూడా యొక్క ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మనము బలమైనటువంటి దేవుని కలిగి ఉన్నామని ఎరిగి దాని నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు మనకున్నాడని మనం గ్రహించి అనుదినము మనం ప్రార్థన చేస్తూ దేవునికి సమయాన్ని కేటాయిస్తూ మనం ముందుకు సాగిపోవలసిన వారమైంచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునవలసిన వారమైంచున్నాం. దినాలు చెడ్డవి, ఒక భయంకరమైనటువంటి దినాలలో మనం ఉంటున్నాం. ఈ యొక్క భయానక పరిస్థితులు మన చుట్టూ ఉంటున్నాయి. రాకడ గుర్తులు అన్ని కనబడుతున్నాయి. దేవుడు సమీపంగా వస్తున్నటువంటి సూచనలు మనకు కనబడుతున్నాయి. కానీ మనం ఎక్కువగా దేవునికి సమయాన్ని కేటాయించలేకపోతున్నామేమో. ఒక సమయంలో అది మనం గ్రహించి ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా మనం ఎల్లప్పుడూ దేవునికి ఆరాధన చేస్తూ ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. మనం ఏం చేయాలి అన్నప్పుడు నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క మాట సెలవిస్తుంది, ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకునవలెను. సమయం లేదు. అబ్రహాముకు దేవుడు సెలవిచ్చాడు, అబ్రహమా నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో, అబ్రహమా నీకున్న వాటిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళిపో అంటే అబ్రహాము ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుని మాటకి లోబడి ముందుకు సాగిపోయినాడు. దేవునితో సహవాసం కలిగి జీవించాడు. కాబట్టి దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించి దీవించాడు. ఆకాశ నక్షత్రములు ఎంతైతే లెక్కలేనంత విస్తారంగా ఉన్నవో నీ యొక్క సంతానాన్ని అంతే అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట సెలవిచ్చాడుగా. అదే సెలవిచ్చిన విధముగా దేవుడు అబ్రహాము సంతానమును ఆశీర్వదించి దీవించినాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఆశీర్వదింపబడాలంటే, మనము దీవించబడాలంటే మనం ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాం. మనం ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను స్మరిస్తూ మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. మనల్ని సరిచేసుకుంటూ మనం సిద్ధపాటు కలిగి ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఎత్తబడే గుంపులో మన ముందులాగా మనం సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. మన యొక్క భక్తిని ఎప్పటికీ ఒకరితో పోల్చుకోకుండా, మనుషులకు కనబడే విధంగా మనం భక్తిని చూపించకుండా దేవునికి మాత్రమే లోబడే వారిగా దేవుడు మెచ్చుకునదగిన భక్తిని మనం కనుపరుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అనుదినము ప్రార్థిస్తూ అనుదినం ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం.
కొన్ని మాటలు టూకీగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియ సహోదరి సహోదరులారా. నెహెమ్యా గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట, ప్రతి దినము మనము వాక్యాన్ని చదవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా మనం ఎంతగానో బలపరచబడతాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో సెలవిస్తున్నటువంటి మాట, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా మనం విశ్వాసంలో బలపరచబడుతూ ఆయనతో సహవాసం కలిగి జీవిస్తాము కనుక మనము ఎటువంటి పాపమునకు అవకాశం లేకుండా మన యొక్క విశ్వాస జీవితాన్ని సరిచేసుకుంటూ మనల్ని బలపరుచుకుంటూ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ మనం ఆయనకు మాటకు లోబడి ముందుకు సాగిపోవాలి. అనుదినము మనము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగిపోవాలి. ఇంకొక మాట వచనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. అనుదినము మనము దేవుని ఎదుట మన పాపమును ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండ 29వ అధ్యాయం 36వ వచనంలో సెలవిస్తున్నటువంటి మాట, అనుదినము మనల్ని సరిచేసుకోవాలి. ఏ రీతిగా మనం సరిచేసుకోబడతామంటే ఆయనతో సహవాసం కలిగి జీవించడం ద్వారా, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేటటువంటి దేవుడు అయించున్నాడు. అనుదినం మన యొక్క పాపాలను ఆయన ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగిపోయినట్లయితే ఆయన యొక్క రాజ్యంలో మనం చేర్చబడడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఆయన యొక్క రాజ్యంలో చేర్చబడటం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే, ఆయనకు ఆయస్కరమైనటువంటి మార్గంలో మనలో ఉంటే వాటిని తీసివేస్తూ మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని యొక్క వాక్యము ద్వారా మనం పవిత్రపరచుకుంటూ మన యొక్క పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుంటూ మనం ముందుకు సాగిపోవలసిన వారమంటున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకునవలసిన వారమైంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక భక్తుడు ఒక చక్కని పాట రాసినాడు. అది ఏమనంటే, నీదియే నీకు అనుకూల సమయం, ప్రియుడా గమనించలేవా, ఇకనైనా నీవు హృదయం బునియవా, ప్రభు యేసు నీ కొరకై వేచెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనకు అనుకూల సమయం. ఇటువంటి సమయం ఎవరికి కూడా లేదు. దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం సంతోషించి ఆనందించవలసిన వారమైంటున్నాం. ఆయన యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయంలో మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతూ మనం ముందుకు సాగిపోవలసిన వారం అంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం అనుదినము మరీ ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అనుదినము మనము ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. అనుదినము మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. అనుదినము మనము దేవుని దగ్గర మన యొక్క పాపాలను కొని మనల్ని మనం పరిశుద్ధులు పరచుకోవాలి. ఆ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మనం సమయాన్ని కేటాయిస్తూ ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మనల్ని మన యొక్క కుటుంబాలను ఆశీర్వదించి దీవిస్తాడు. దేవునికి సమయం కేటాయించకుండా, ప్రభువా మేము భక్తి కలిగిన వారము, నీ యొక్క సన్నిధిలో మేము అనేక అద్భుత కార్యాలు జరిగించాము, నీ యొక్క సన్నిధిలో ఒక బలముగా మేము వాడబడ్డాము, నీ యొక్క సన్నిధిలో మేము బలముగా వాక్య పరిచర్య చేశాము, నీ యొక్క సన్నిధిలో మేము బలముగా పాటలు పాడాము, నీ యొక్క సన్నిధిలో ఒక గొప్ప పరిచర్యను మేము జరిగించాము ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర అడిగితే దేవుడు ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, వేషధారులారా మీరెవరో నేనెరుగను అంటున్నారు. ఎందుకంటే మనం దేవునికి సమయాన్ని కేటాయించకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, పైకి మన యొక్క భక్తిని కనుపరుస్తూ లోకము నిచ్చే విధముగా మనం ముందుకు సాగిపోతున్నట్లు జీవిస్తున్నట్లయితే
దేవునికి అనుకూలంగా జీవించకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా మనం జీవిస్తే మనం పరలోక రాజ్యంలో చేర్చబడలేము. నువ్వు పాటలు పాడినంత మాత్రాన పరలోక రాజ్యం చేర్చబడలేము. దేవుని వాక్యము మనం బోధించినంత మాత్రాన పరలోక రాజ్యం చేరలేము. దేవుని పరిచర్య జరిగించినంత మాత్రాన మన పరలోక రాజ్యం చేరలేము. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనుగ్రహించాడు. ప్రతి ఒక్కరము కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్తం పొంది ఉన్నాం. ఈ యొక్క లోక మాలిన్యము అట్టకుండా మన యొక్క పాపములను విడిచిపెట్టి మనం ఎప్పుడైతే పవిత్రులుగా జీవిస్తామో, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవునిలో ఎక్కువగా ప్రార్థనలో ముందుకు సాగిపోతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో ముందుకు సాగిపోతారో, ఎవరైతే దేవుని దగ్గర పాపములు ఒప్పుకొని పాపములను విడిచిపెట్టి విశ్వాస జీవితంలో ముందుకు సాగుతారు, వారు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మరీ ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి జీవించవలసిన వారమైంటున్నాం. ఈ యొక్క సమయంలో మనం ఎవరైనప్పటికీ మనం గ్రహించవలసింది ఏంటంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా, దేవుని దగ్గర మనం ఎక్కువ సమయం గడుపుతున్నామా లేదా, ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలు జీవిస్తున్నాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మీరు సద్వినియోగం చేసుకోవడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమయము లేదు, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. కాబట్టి మనము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ దేవుని యొక్క వాక్యము బోధిస్తూ యొక్క వాక్యం ద్వారా అందరిని సరిచేస్తూ మనల్ని సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవలసిన వారమంటున్నాం. అలాగున దేవుడు మనల్ని మన యొక్క కుటుంబాలని ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనమంతా కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా ఈ యొక్క సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఇప్పటి వరకు ఎలాగూ జీవించామనేది పక్కన పెట్టేస్తే, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయముని పోనీ యొక్క సద్వినియోగం చేసుకోమంటున్నారు. ఆయన యొక్క రాకడ సమీపంగా ఉన్నది. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, ఇప్పటి వరకు మనం ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే, ఇప్పటి వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఉన్నట్లయితే, ఇప్పటి వరకు దేవుని ఎదుట మన యొక్క పాపము ఒప్పుకోకుండా ఉన్నట్లయితే, దేవుడు మనకు ఒక అవకాశాన్ని అనుగ్రహించాడు. ఆయన మరల అంటుకట్టుటకు సమర్థుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ సహోదరులారా, ఆయన హృదయమని తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదునని. ఏ సహోదరి సహోదరులారా, ఒకవేళ మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించలేకపోయినట్లయితే, దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఆహ్వానిస్తున్నాడు. యొక్క హృదయం అనే తలుపు నిల్చుండి తట్టుచున్నాడు కనుక ఈ యొక్క సమయంలో మనము ఆయనను ఆహ్వానించవలసిన వారమై ఉంటున్నాం. మన యొక్క హృదయంలోనికి ఆయనను ఆహ్వానించి ఎక్కువగా దేవునికి సమయాన్ని కేటాయిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని ఎదుట మన యొక్క పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగిపోవలసిన వారమైంటున్నాం. ఆ యొక్క ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే మనం ఇప్పటికైనా సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమైంటున్నాం. మనల్ని సరి చేసుకుంటూ సిద్ధపడుతూ మనం ముందుకు సాగిపోదాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా ప్రభువా యేసయ్యా, ఒక సమయంలో ప్రభా ఇంతసేపు మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఇక విన్నటువంటి వాక్యము ప్రభా మా యొక్క హృదయాలలో ఫలించటకు మీరు సహాయం చేయమని. ఎవరైతే ఇక ప్రోగ్రాం ద్వారా ఇక వాక్యాన్ని విని ఉన్నారో వారి యొక్క హృదయంలో యొక్క వాక్యం నాటబడుటకు మీరు సహాయం చేయమని. నిజమే ప్రభా, ఇప్పటి వరకు మేము మనుషులకు కనబడని ఒక భక్తి చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని. ఒక నిజమైన భక్తి మేము కలిగి నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలకు లోబడి నీతో ఎక్కువగా సహవాసం చేసే బిడ్డలుగా ఉండటకు మాకు కృపగా ఇచ్చేయమని. ఒక ప్రార్థనలో మీ ఎదుగుటకు మాకు సహాయం చేయమని. ఈ యొక్క వాక్య ధ్యానంలో మీ ఎదుగుటకు మాకు సహాయం చేయమని. అనుదినము మా యొక్క పాపాలను ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని. మా యొక్క హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు మీరైతున్నారు. మా యొక్క స్థితిని పరిస్థితిని ఎరిగిన దేవుడు మీరైతున్నారు ప్రభా. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో ప్రభా మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీతో సహవాసం కలిగి జీవించే భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. నా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామానికి జయం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.